संगच्छत्वं संबद्धत्वं संपो मनामसि जानताम्. సంభో మనాంసి అంటే మన స్థితి మళ్ళీ అది సేమ్ పొజిషన్లో రావాలి, ఈక్వనిమస్ రావాలి. దట్ ఈస్ వై దేవా భాగం యథా పూర్వే మళ్ళీ అది ఉండాలని సంజనాన ఉపాసతే అందరూ కలిసి ఉపాసన చేయాలని అది శ్లోకం అవుతుంది. సరే, నా లెగ్ రొటేషన్ స్టార్ట్ చేయండి. కాల్ రివర్స్ 8 7 6 5 నవ్య అండ్ ప్రూఫ్ కూడా చేస్తుంది. నవ్వు అని స్మైల్ తన మీద జోక్ చేసి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అలాగ ఉంటుంది. అంతే, మనం ఇప్పుడు చేసింది ఆల్మోస్ట్ ఆసనాస్ అయ్యి 7 8 9 10. ఓకే, అంతే 10 రౌండ్స్. కపాలభాతి ఎక్కువ చేయకూడదు. యోగా అని అవేర్నెస్ చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ రావడం, పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను ఎంతో అనుకుంటున్నాను. ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే అసలు యోగా ఫస్ట్ పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది. పరమేశ్వరుడు పతంజలి మహర్షి, అందుకే పతంజలి యోగా అంటారు. నాకు తెలిసినంతలో నేను ఏదో చెప్తున్నాను. నేను అంత గొప్ప ఇదేం కాదు, కానీ నాకు తెలిసిన చిన్న చిన్న మాటలు. ఒక్కసారి దానికి మీరు అందరూ చప్పట్లు కొట్టారు. నేను మీకు పరిచయం అవ్వాలన్నా, మీరు నాకు పరిచయం అవ్వాలన్నా. ఝాన్సీ యొక్క అసలు ఆ యోగాకి రమ్మని చెప్పింది. అసలు మీకు 1 year బ్యాక్ నవ్య ఎవరో తెలియదు. నవ్య అనేది ఎవరో తెలియదు. ఇప్పుడు నవ్య తెలియని వాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. ఏదైనా మాట్లాడండి. నాకు గురువు అసలు నిజంగా మన ఈ సార్ దొరకడం మన అందరూ అదృష్టం. అసలు చాలా అదృష్టం నిజంగా. క్లాస్ కట్టండి ఒకసారి. ఒక బ్రదర్ లా మనల్ని టీచ్ చేస్తున్నారు. నిజంగా ఒక గురువులో కాదు, బ్రదర్. ఇంటిలో మనుషులుగా టీచ్ చేస్తారు ఆయన. ఇంకా ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలి భగవంతుడు. ఇంకా ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీ అభిప్రాయాన్ని మీకు తెలియచెప్పచ్చు. అంత నేనే మాట్లాడుతూ మీకు అవకాశం లేకపోవచ్చు. అందుకే మీరే మాట్లాడితే ఎలాగా? మీ మనసులో భావం మీరే చెప్పాలి. ఎవరి మాటలు వారే చెప్పాలి, ఎవరి నోరు వాళ్ళే చెప్పాలి. మాట్లాడేది ముందు చిన్న సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు యోగా అనేది అన్నమవుతాం లావవుతాం అని కాదు. అప్పుడు హెల్త్ బాగుంటుంది. మెయిన్ యోగా చేయటం అన్నది మూలంగా లోపల ఏమైనా థైరాయిడ్ అనగా ఏమున్నా సరే లోపల పార్ట్స్ క్లీన్ అవుతాయి. మన బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి. సో మనం వాకింగ్ చేస్తాము. వాకింగ్ దీనికి ఏంటి తేడా అంటే ఇది లోపల ఇవన్నీ ఆరోగ్యంగా పార్ట్స్ అన్ని బాగా ఇదవుతాయి అన్నమాట. జబ్బులు ఏమైనా ఉన్నా, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నా చాలా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఎందుకు జయలక్ష్మి గారికి వీళ్ళందరికీ థైరాయిడ్ కంట్రోల్కి రావచ్చు. అలానే యోగా అనేది ఆరోగ్యం అన్నమాట, మెయిన్ ఆరోగ్యం. యోగాలో జాయిన్ అయిన తర్వాత సార్ ద్వారా నాకు మంచి మంచి టిప్స్ అన్ని దొరికే, హెల్త్ గురించి అన్ని బెనిఫిట్స్ బాగా పొందాను. 1 year అవుతుంది. ఇప్పుడు నేను డాక్టర్ గారి దగ్గర వెళ్ళలేదు. ఎందుకంటే యోగా సార్ నేర్పిన టిప్స్ అన్ని ఇంట్లో కూడా ఫాలో అవుతాను. ఆ హెల్త్ గురించి అయినా, డైట్ ఫుడ్ అయినా, ఏదైనా ఏదో మన యోగా నేర్చుకుని ఇంటికి వచ్చేది తినేసం పడాలి లేక సార్ ఎలా చెప్ప స్టిక్స్ కింద అలా ఫాలో అయ్యి నేను ఇప్పుడు ఈ హెల్త్గా ఉన్నానంటే సార్ వల్లే. ఈరోజు హెల్త్ నాకు బెనిఫిట్. ఏ ఒక్కరోజు మా పేరెంట్స్ కూడా అప్లై చేస్తారు. యోగా ఎందుకు కట్టాము సంబంధం ఎందుకు వెళ్ళలేదని. కానీ నా హెల్త్ ఇప్పుడు బాగుందంటే సార్ వల్లే. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు ఇంకా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా మాట యోగాకి నేను వచ్చిన కాడి నుంచి 1 year అవుతుంది. నాకు ముందు థైరాయిడ్ బాగా ఉంటుంది, కానీ యోగా వచ్చిన కాడి నుంచి థైరాయిడ్ కూడా తగ్గింది. ప్లస్ కొన్ని రోజులు పోతే డాక్టర్ కూడా చెప్పారు, కొన్ని రోజులు పూర్తిగా తగ్గిపోతుంది.
మీరు యోగా చేస్తామని డాక్టర్ చెప్పారు, మీరు యోగా కంటిన్యూ చేయండి, మీకు ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడి నుంచి నేను యోగా కంటిన్యూగా మానకుండా వస్తున్నాను. దానివల్ల ఈ యోగా వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది, యాక్టివ్గా కూడా ఉంటున్నాము, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. చాలా 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 ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని యోగా అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కంపల్సరీ ఎవరెవరైతే ఇంకా యోగాకి రావటం లేదు వాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అండ్ యోగా అందరికన్నా సీనియర్ గానే చెప్పాలి. ఒకప్పుడు చాలా యోగా మటుకు చాలా ఇష్టం నాకు, అందరికీ తెలియాలి. యోగా గురించి చాలా పాటుపడేదాన్ని, అందరికీ యోగా అనేది అందరినీ ఎవరికైనా ఇంటికి తిరిగి పాంప్లెట్ పంచడం అన్ని చేసేదాన్ని. ఒక 10 ఏళ్ళ కింద చాలా యోగా అంటే ప్రాణం అనమాట. అంటే అందరికీ అది అందాలి అని ఉద్దేశంతో అలాగా నా సంకల్పం ఏంటో కానీ ఈ అక్కడి పనికి యోగా సారనే వచ్చేసారు, ఆ దేవుడు పంపించారు మనకి. అందుకని అందరూ యోగా ఉపయోగించుకోండి, సార్ చెప్పినంతా నేర్చుకొని మీరు అదృష్టవంతులైతే యోగాకి వస్తారు. శ్రీ గురుభ్యో నమః. మాకు ఇది ఒక మంచి సదవకాశం. యోగా చేస్తే మనం ఆరోగ్యాన్ని పొందుతాము. ఎక్కడైతే యోగా ఉంటుందో అక్కడ భోగం ఉంటుంది, లేకపోతే రోగం ఉంటుంది. అందుకోసం తప్పకుండా అందరూ నాకు నిజంగా చెప్తున్నాను, ఈ 3 days రాలేదు, ఆ హెవీనెస్ చాలా ఫీల్ అవుతున్నాను. నిజంగా అసలు మిస్ అవ్వకూడదు మనం ఒక్కరోజు కూడా. చాలా తేలిగ్గా నేను ఏ పని చేయగలం, ధైర్య సాహసాలు వస్తున్నాం. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మన నిజంగా ధైర్యము సాహసం, మనం ఏమైనా చేయగలము, ఏదైనా ఎదుర్కోగలం అనే శక్తి వస్తుంది. మానసికంగా అయితే శారీరకంగా అయితే. అందరూ అడుగుతారు మీరు సన్నగా ఉంటారు, మీకు యోగా ఎందుకని. లోపల ఎవరికి తెలియదు నాకు. నేను చెప్తూ ఉంటాను లోపల ఇండియా హెచ్పి మొత్తం అధికార మండలో నాకు పట్లనే ఉన్నారని. నాకు ఎలాగైనా సరే మన రోషన్ సార్ గారి ద్వారా నాకు బాగా నేను ఆరోగ్యంగా బాగా స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నాను. నేను 10 మందికి యోగా చెప్దాముంది. అన్ని రకాలుగా కూడా ఉపయోగం. ఎవరికైనా ఏ వయసు వారికైనా 3 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల మంచి దాకా ఉపయోగం. ఏ స్టేజ్ వాళ్ళకైనా సరే, ఎవరికైనా ఆడేంటి మొగేంటి ఏ తేడా లేదు. అందుకోసం అది మన యొక్క సంకల్ప బలం. థ్యాంక్స్ టు కుసుమా మేడం, అది మన సంకల్ప బలం. అందుకే మనకి ఏదో సాయం దేవాల ఆరోగ్య సంకల్ప ఆరోగ్య రక్ష. సో అందరం కూడా యోగా డేకి జై యోగా డే, జై యోగా డే, జై రోషన్ సార్, జై రోషన్ సార్. హ్యాపీ యోగా డే. గురువు గారికి నా నమస్కారం. ఈ యోగా వల్ల నాకు చాలా ఉపయోగాలు కలిగాయి. మొత్తం థైరాయిడ్ అనేది తగ్గిపోయింది, వెయిట్ రిడక్షన్ కూడా వస్తుంది, అలాగే పెరుగుతుంది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, నేను పర్వాలేదు. ఫిట్గా ఉన్నాను, చాలా యాక్టివ్గా కూడా పని చేసుకోగలుగుతున్నాను. సార్ వల్ల నేను పాటలు కూడా పాడగలుగుతున్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది పాటలు పాడడంలో కూడా. సార్ చాలా బాగా చెప్పారు. అసలు ఇన్నాళ్ళు ఈ అగ్గిపల్ల బంగారాజు బిల్డింగ్లో చాలాసార్లు యోగా జరిగింది, ఎప్పుడు ఇన్నేళ్ళలో వెళ్ళలేదు. ఈ సార్ వచ్చాక నేను వెళ్ళగలుగుతాను, అన్ని చేయగలుగుతాను. అసలు ఎవరెవరో మాకు తెలియదు, అలాంటిది నాడికి కలిసాము. అంతేకాకుండా మనం యోగాని ఎక్కడో కాకుండా మన సర్కిల్లోనే మనం పర్మనెంట్ గా ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకోవాలి సార్. ఇంకా అక్కడ ఇక్కడ కాకుండా ఏది పర్మనెంట్ కాదు. కాబట్టి మనం ఒక చోట పార్క్ లో పెడదామని ఖాన్ గారు అనుకుంటున్నారు. దానికి మనం సహాయ సహకారాలు అందించాలి. మనం ఎంత అమౌంట్ మీరు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. అందరూ కలిపి మన పార్క్ లోనే మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన పిల్లలు అలా అందరికి ఉపయోగపడతాయి. మనం ఇంకా మరీ బాగా చేసుకోవచ్చు. ఇంకా క్లాస్ ఇంకా 1 క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనక్కలేదు. ఇంకా అందరూ ఒకేసారి చేసేయచ్చు, అందరూ యోగా చేయొచ్చు. నాకు అవకాశం ఇచ్చిన నా మాటలు ఎంతో ఓపికతో విన్నారు మీరు అందరూ. అందుకే మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకెంత ముగిస్తున్నారు సార్ ఏదో మాట